బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ సభలో జనం అల్లాడారు. ఎర్రటి ఎండలో సినిమా సెట్టింగ్ వేసి కూర్చోబెట్టాడు బాబు. ఎండ దెబ్బకు తాళలేక పలువురు అస్వస్థతకు గురయ్యారు రైతులు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఎండకు అల్లాడిపోయారు. ఇదేం మీటింగ్ రా బాబు అంటూ జనంతో సహా పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కున్నారు. ఇంకిపెళ్లి సుబ్బుసావుకు వచ్చినట్లు చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ సభ ఇప్పుడు రైతుల ప్రాణాల మీదకి వచ్చింది. చాలా మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దర్శిలో జరిగినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ సైతం అసంతృప్తి గురించి చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారాలకు ఆర్థిక పోతుంటున్నది అందరూ తెలిసింది. కానీ ఈసారి వెరైటీగా ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ ని చేయాలనే ఉద్దేశంతో ఒక సినిమా సెట్టింగ్ వేశారు. మంచాలు తీసుకొచ్చి నెలక మంచాలు తీసుకొచ్చి భారీగా ఒక డాబా లెవెల్ లో సెట్టింగ్ వేసేసి దాని సినిమా షూటింగ్ చేస్తున్నట్టుగా భారీగా కెమెరాలు పెట్టి ఒక ప్రచార ఆర్భాటానికి తెరవేసే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఎండలో కూర్చేటటువంటి రైతులు అలాగే పార్టీ శ్రేణులు మాత్రం ఎండతో మాడిపోయిన పరిస్థితి ఉంది. చాలా మంది ఆ ఎండ వేడికి తట్టుకోలేక అస్వస్థ గురయ్యారు. కొంతమంది అంబులెన్స్ లో హాస్పిటల్ తరలించిన పరిస్థితి ఉంది. ఇక ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా చాలా మంది ఇందులో వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. అచ్చెన్నాయుడు లాంటి మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, ఆనం రామారావు లాంటి వాళ్ళు, ఎంపీ మాగుంట శ్రీనివాస్ వీళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఎండ దెబ్బతో నిలవలాంటి పరిస్థితి ఉంది. చెప్పుకోలేక బయటికి పరుగులు పెట్టలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కూలిపోయి చాలా తీవ్ర ఇబ్బందులు గురయ్యారన్నట్టుగా బయటికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతా బాగానే ఉంది, కానీ రైతులకు ఇచ్చేటువంటి ఈ సాయాన్ని ఇంత శిక్ష విధించేలాగా ఒక పనిష్మెంట్ లాగా చేయడం అనేది బాగా లేదు అనుకుంటూ రైతులతో పాటు పార్టీ శ్రేణులు కూడా మాట్లాడుకుంటూ చాలా వింతగానే ఉంది ఇవాళ. ఎందుకంటే ఎవరు కూడా ముఖ్యమంత్రికి చెప్పే సాహసం కూడా చేయలేకపోవడం. అయినప్పటికీ దాదాపు 3 గంటల సేపు ఆ పొలంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అటుపక్క ప్రైమ్ మినిస్టర్ మోడీ సీఎం కిసాన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఆయన ప్రసంగం కొనసాగుతుంది. ఆ ప్రసంగం ముగిసేంత వరకు రైతుల్ని ఎండలోనే కూర్చోబెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రసంగం ముగిశాక ఆయన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. దాదాపు ఈ ప్రసంగం మొత్తం 3 గంటల పాటు ఎర్రటి గంటలోనే సాగడంతో అటు రైతాంగం కానీ ఇటు పార్టీ శ్రేణులు, సీనియర్ లీడర్లు అలాగే యువత కూడా చాలా ఇబ్బందులు గురైన పరిస్థితి ఉంది. ఎర్రటి ఎండలో మంచి కూడా ఇబ్బంది పడ్డాం. ఇదేది అన్నదాత సుఖీభవ ఇది ఒక పనిష్మెంట్ లాగా ఉందని చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఇది. శ్రీనివాస్, మనకి విజువల్స్ లో కూడా సేమ్ అచ్చు సినిమా సెట్ లాగే కనిపిస్తోంది. సో ఇప్పుడు పొలాలలో అలాంటి సెట్ వేసినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అక్కడ ఏదైనా జరిగితే అంబులెన్స్ సౌకర్యం కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే సిచ్యువేషన్ ఏంటి? దీనిపై కూటమి నేతలు కూడా పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఇదంతా ఒక వెరైటీ కోసం చేసే పనిగా మనకు అర్థమవుతుంది. ప్రచారం కోసం, ఆర్భాటం కోసం. నేను రైతు తోటి మమేకమైపోయాను, అట్మాస్ఫియర్ కూడా అలాగే తీసుకెళ్ళిపోయాను, అంబియన్స్ అదే రూపంలో తీసుకొచ్చాను అని చెప్తున్న ప్రయత్నం చంద్రబాబు పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. సినిమా సెట్టింగ్, వ్యవహారం, పొలంలో మంచాలు, అక్కడే ఒక పెద్ద వెరిగడ్డి వాము, ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా సినిమా స్థాయిలో చేశాం. కానీ రైతులతో మమేకమయ్యాను. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం మాదిరి తాపత్రయం జరిగింది. కానీ అది గడిచికొచ్చినట్టుగా ఈ మీటింగ్ మనకి అర్థమవుతుంది. అది ఒక రైతులు చెప్పుకుంటున్న పనే కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మీటింగ్ ఎక్కడ చూడలేదు, కనీసం టెంట్ కూడా లేదు, అల్లాడిపోయామని చెప్పుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడికి చెప్పే ప్రయత్నం కూడా ఎవరు కూడా సీనియర్ లీడర్లు తెలియదు కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటూ చాలా ఇబ్బంది పడ్డాం, ఇదేం మీటింగ్, ఇదేం అన్నదాత సుఖీభవ అని చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఉంది. రైతులు అయితే ఇది పనిష్మెంట్ లాగా ఉంది తప్పితే ఏదో అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ లాంచ్ చేసి మాకు గడిచేస్తారన్న తృప్తి కూడా లేకుండా పోయింది. ఎర్రటంలో 3 గంటల పాటు కూర్చోవాల్సి వచ్చింది. అందులో చైర్లనే ఉంటే వెనక ఆనుకుని కూర్చుంది, కానీ కూర్చోవడం ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. 3 గంటల పాటు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం అరుణ్. అసలు ప్రకాశం జిల్లా అంటే ఎండలు ఒక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది కదా శ్రీనివాస్. అట్లీస్ట్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అంటే పేరులో రైతుల సుఖీభావాన్ని కనిపిస్తోంది, కానీ అక్కడ రైతుల కోసం ఏం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు ఏం చేసినట్టుగా కనిపించట్లేదు మనకి. అదేవిధంగా వాళ్ళు ఫుడ్ కూడా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది.
ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం స్ట్రిక్ట్ గా నిర్బంధం చేశారు. బయట నుంచి ఎవరిని లోపలికి గమనికలు చేశారు. బయటకు చేస్తున్న వాళ్ళు లోపలికి వెళ్ళాలి. మీడియాను పూర్తిగా దూరం పెట్టేశారు. కెమెరాలు ఎవరు వాళ్ళు అనుమతించిన కెమెరాలు మాత్రమే సరౌండ్ అవుతున్నాయి. అది కూడా ఢిల్లీ సిటీ లాగా పెద్ద భారీ కెమెరాలు, ముఖ్యమంత్రి చుట్టూ కెమెరా తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సినిమా వాతావరణం అక్కడ కనిపిస్తుంది. నిజంగా అందులో చంద్రబాబు నాయుడు కనుక లేకుండా ఉంటే కనుక ఇదేమి సినిమా షూటింగ్ కోసం వేసినట్టుగా ఇంకా ఫీలింగ్ కలిగే విధంగా ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ లాంచింగ్ ఏదైతే ఉందో మళ్ళీ ముందు ఇలాంటి విన్యాసాలు ఎన్ని ఉంటాయి అనే ఒక ఆందోళన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. ప్రచారం బాగానే ఉంది కానీ మరి ఇంత విడ్డూరమైన ప్రచారం ఏంటి, ప్రాణాలను తీసుకొచ్చే ప్రచారం ఏంటి? అందులో సీనియర్ సిటిజన్లు ఉన్నారు, పెద్దవాళ్ళందరూ షుగర్ వ్యాధి ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా. వాళ్ళ పరిస్థితి ఏమైనా కూడా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.